నామంలో మీ అందరికీ మరి ఒకసారి శుభాశీస్సులు పలికి మనం కిందటి ఒక 3 వారం నుంచి క్రిస్మస్ అనే ఒక అంశం గురించి మాట్లాడుతున్నాం వేరే వేరే కోణములలో. ఈరోజు క్రిస్మస్ సంబంధించిన ఒక వర్తమానమే. మరి ఇది ఏ కోణంలో ఈరోజు మనకి దేవుడు ఇస్తున్నారు మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ఇంతవరకు మనం క్రిస్మస్ అనే దీన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదివి ఉంటాం. మత్తయిలో ఇంకా వేరే సువార్తలో అక్కడక్కడ యేసయ్య జననం గురించి మనం చదివి ఉంటాం. మనం చదివింది ఒకటి, తర్వాత సంఘములలో బోధ మనం వినింటాం. ఇలా అని వినింటాం. ఈ చదివేటప్పుడు కానీ బోధనలు కానీ మనకు అర్థమైంది ఏంటి అని చూస్తే, ఇక్కడ అందరూ మానవులు ఎలా చూస్తున్నారు క్రిస్మస్ అనేదినే మనం చదివి ఉంటాం, చూసి ఉంటాం కదా. మానవులు అంటే ఎవరు? ఇప్పుడు మనం విన్న తర్వాత మనం ఎలా చూసాం అనేది, తర్వాత యోసేపు మేరీ ఎలా ఉన్నారు అక్కడ ఆ క్యారెక్టర్ని చూసి ఉంటాం. దాని తర్వాత ఈ మేకలు షెఫర్డ్స్ అంటారు కదా, ఏమంటారు వాళ్ళు? గొర్రె కాపర్లు. వీళ్ళు దీన్ని ఎలా చూశారు, ఏం తీసుకెళ్లారు అనేది. తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, వాళ్ళు ఏం చేశారు అనేది మనకు తెలుసు. దాని తర్వాత ఆ ప్రదేశముకు చక్రవర్తి అయిన హేరోదు ఏం చేశాడు అని మనకు అన్ని తెలుసు. మరి ఒకటి మాత్రం మన ఇంతవరకు చూడలేదు, ఎవరు మీకు చెప్పిండ్రు? పరిశుద్ధ గ్రంథం మీరు చదివేటప్పుడు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు దాన్ని చదివి ఉండరు, తెలుసుకొని ఉండరు. అది ఏంటంటే, యేసయ్య దీన్ని ఎలా చూస్తున్నారు? ఎక్కడ విన్నారా? క్రిస్మస్ ను యేసయ్య అంటే, క్రిస్మస్ అంటే ఏంటి? యేసయ్య పుట్టినరోజు, జననం కదా. దాని యేసయ్య దీన్ని ఎలా చూస్తున్నారు అనే ఒక గొప్ప సందేశం దేవుడు మనకి ఇచ్చిన్నారు. అర్థమైందా మీకు? యేసయ్య దీని ఈ క్రిస్మస్ రోజుని లేకపోతే ఆయన పుట్టినరోజుని ఎలా చూస్తున్నారు అనేది ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వర్తమానం. ఇది క్రిస్మస్ మెసేజ్ అయితే క్రిస్మస్ మెసేజ్, లేకపోతే యేసయ్య ఆ జననం గురించి, ఆయన శరీరధారిగా వచ్చిన జననం గురించి ఆయన ఏ ఉద్దేశంతో దీనికి సంబంధించి వచ్చారు అనేది ఉంది కదా. చాలా గొప్ప వర్తమానం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే మరియా కడుపు లోపల యేసయ్య జననము ముందు, అంటే శిశువుగా పడడం ముందు యేసయ్య మనస్తత్వం ఏంటి? యేసయ్య మనస్తత్వం ఏంటి అంటే, గబ్రియల్ దూత వచ్చి, బాగా అర్థం చేసుకోండి, చాలా లోతైన సబ్జెక్ట్, మీరు అర్థం చేసుకుంటే మంచిది. గబ్రియల్ దూత వచ్చి మేరీతో మాట్లాడతారు. ఏం మాట్లాడతారు ఆయన? పరిశుద్ధ దేవుని నీడ నీ పైన వచ్చేటప్పుడు అక్కడ దేవుని కుమారుడు నీ కడుపులో శిశువుగా జననమవడానికి అంటే నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్తారు కదా. చెప్పడానికి ముందు యేసయ్యకి తెలుసా తెలీదా? యేసయ్యకి తెలుసా తెలీదా? పుట్టలేదు కదా, ఎలా తెలుసు అనే ప్రశ్న వేస్తారేమో. ఆయన మరియ కడుపులో పుట్టింది శరీరధారిగా, మరి దాని ముందే దేవుడు కదా. దేవుడో కాదా? దేవుడే. ఎందుకు దేవుడు? త్రియేక దేవుడిలో రెండవది స్థానంలో ఆయన ఉన్నారు. మొదటి తండ్రి అనే దేవుడు అయితే, రెండవదిగా కుమార దేవుడు యేసు ప్రభు వారు ఉన్నారు, మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు. సో ఈ ముగ్గురు త్రియేక దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్క దేవుడు. ఇప్పుడు యేసయ్యకు మరియ కడుపులో ఆ చిన్న శిశువుగా పడ ముందు యేసయ్య మనస్తత్వం ఏంటి? యేసయ్య ఏమనుకుని మరియ కడుపులో లోపల రావడానికి, శరీరధారిగా రావడానికి ఆయన సిద్ధపడారు అనేది చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు మరియ కడుపు లోపల ఆ శిశువుగా పడ ముందే ఆయన ఉన్నారు అని ఎంతమంది నమ్ముతాం? అందరు నమ్ముతాం. దానికి వాక్యం ఎక్కడ రుజువు ఇచ్చింది చూస్తే, యోహాను 8, మీరు తీయద్దు, చెప్తాను వినండి. యోహాను 8:58లో ఇలా ఉంటది. ఏముంటది?
అక్కడ జరిగిన సన్నివేశం చూస్తే మందిరంలో మాట్లాడుతుండేటప్పుడు అవతల వాళ్ళు పరిచయాలు కానీ సదుకేలు కానీ వాళ్ళు ఏదో ప్రశ్నలు వేస్తుంటే అప్పుడు యేసయ్య చెప్పిన సమాధానం ఏంటి అని చూస్తే, మీ తండ్రి అయిన అబ్రహాం ఉన్నారే, ఆ అబ్రహాముకు కన్నా ముందు నేను ఉన్నవాడిని అంటాడు ఆయన. ఏమంటారు యేసు? మీ తండ్రి నుంచి మీరు మాట్లాడతారు అబ్రహాం గారు కన్నా ముందు నేను ఉన్నవాడిని. ఇంగ్లీష్ చాలా చక్కగా ఉంటది. బిఫోర్ అబ్రహాం వాస్ ఐ యామ్ అంటాడు ఆయన. నేను ఉన్నాను అంటాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఏయ్ నీకు ఇంకా 50 సంవత్సరాలు పూర్తి అవ్వాలి, నువ్వు ఏ మాట మాట్లాడుతున్నావు అనేది రాళ్ళు తీసి కొడతారు. అలా వచ్చేటప్పుడు యేసయ్య తప్పించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా అక్కడ ఉంటది. యోహాను 8:50 పైన మీరు పూర్తి అధ్యాయం అంతా చదివితే అదే ఉంటది అనమాట. ఇప్పుడు యేసయ్య అక్కడ ఏం మాట్లాడుతున్నారు అని చూస్తే ఆయన ఏం చెప్తున్నారు, మీ తండ్రి అనుకున్న అబ్రహాం కన్నా ముందే నేను ఉన్నవాడిని అని చెప్తారు. అంటే దానికి అర్థం ఏంటి? దేవుడు ఒక్కరు తప్పితే ఇంకెవరు ఉండలేరు కదా. అలాగా అబ్రహాం కన్నా ముందు ఉండాలి అని చెప్పి ఎందుకు ఆయన అబ్రహాం అన్నారంటే, అబ్రహామును వాళ్ళ తండ్రిగా భావిస్తున్నారు కాబట్టి అబ్రహాం చెప్పి వాళ్ళకి అర్థం అని చెప్పారు. మరి ఇప్పుడు అదే యోహాను 1:1 ఏం చెప్పింది చదవండి. మైక్ ఆన్ చేసుకోండి, చదివేసి ఆఫ్ చేసేయండి. యోహాను 1:1 చదవండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కదా. మరి ఇది యేసయ్య అని ఎక్కడ ఉంది అని అడుగుతారేమో. 14వ వచనం వెళ్ళండి. అదే దీంట్లో యోహాను 1:14 ఆ వచనం చదవండి. ఆ వాక్యము, ఏ వాక్యము? 1:1 చెప్పబడిన వాక్యము, ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎవరి మధ్యన? మన మధ్యన నివసించెను. తండ్రి వలన కలిగిన ఆ అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఎవరి మహిమను? యేసయ్య మహిమను మనం కనుగొంటిమి. ఇక్కడ యేసయ్య గురించి ఇక్కడ మాట్లాడబడింది. సో ఇది ఏం మాట్లాడుతుంది అంటే, ఇక్కడ చూడండి 2 వచనములు మాట్లాడేది. ముందుగా ఆదియందు వాక్యం ఉండెను. అదేనా? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అది ఎవరని చూస్తే 14వ వచనంలో ఎవరని చెప్పింది? అది యేసయ్య అని ఇక్కడ రుజువైంది. మరి ఇప్పుడు ముందే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ముందే ఉన్నారు. దాంట్లో 2వ స్థానంలో యేసయ్య వస్తున్నారు కదా. తండ్రి మొదటి స్థానం అంటే, రెండవది యేసయ్య, మూడవది పరిశుద్ధ దేవుడు అన్నమాట, పరిశుద్ధాత్మ దేవుడు. అలాగనేటప్పుడు దేవునిగా ఆయనకు ఆది లేదు, ఆది అంటే ఆరంభం లేదు. దేవునిగా యేసయ్యకు ఆరంభం లేదు. అలాగే చూస్తే దేవుడు కాబట్టి ఆయన అంతం కూడా ఉండదు. బట్ మన సబ్జెక్ట్ ఇప్పుడు ఆరంభం లేదు అనేది మనకు తెలియాలి. సో ఇప్పుడు చూస్తే మరియమ్మ కడుపుల శిశువుగా పడక ముందే దేవుడు ఉన్నారు. ఎవరు? యేసయ్య ఉన్నారు. అంటే యేసయ్య పుట్టిన తర్వాతనే యేసయ్య ఉన్నారు అనేది కాదు. అది అర్థం చేసుకోవాలి ఆ పాయింట్ కోసం. యేసయ్య మరియమ్మ యోసేపుకు పుట్టిన తర్వాతనే యేసయ్య కాదు, దాని ముందే ఆయన ఉన్నారు అనేది. అంటే యేసయ్య ఎప్పుడు ఉన్నారు. ఉన్నవాడును అనువాడును. ఉన్నవాడు అనువాడు ఇంకా ఉంటూనే ఉంటాడు. అర్థమైందా? సో యేసయ్య ఎప్పుడు అక్కడ ఉంటూనే ఉన్నాడు. అలాంటి యేసయ్య మరియమ్మ కడుపులో పడక ముందు బాగా అర్థం చేసుకుంటే బాగుంటది. మరియమ్మ కడుపులో పడక ముందు యేసయ్య మనస్తత్వం ఏంటి అని చూస్తే, ఆయన ఏం చేశారంటే, ఆయన తెలుగులో మంచి పదం ఉంది, ఎంటీడ్ అని. దీనికి ఎంటీడ్ రిత్తునిగా, కరెక్టా? రిత్తునిగా చేసుకుని ఆయన వచ్చారు నుంచి ఎక్కడి ఫిలిపియలు 2వ అధ్యాయంలో 5 నుంచి 8 వచనములు చదివితే, 9 వచనం చదివితే చాలా చక్కటి వాక్య భాగం అది. ఇది ఫిలిపియలు 2వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదివితే చాలా చక్కటి ఒక వాక్య భాగం అది. దాంట్లో మనం 5 నుంచి 8 వరకు చదువుతాం. చదవండి.
క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఎవరు రాస్తున్నారు? అపోస్తలుడైన పౌలు రాస్తున్నారు. ఎవరికి? ఫిలిప్పీ సంఘముకు. క్రీస్తు యేసునకు కలిగి ఉన్న ఆ మనస్తత్వం మీరు కూడా కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము. చూసారా ఎలా రాశారని? ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. చూడండి, త్రియేక దేవునిలో బాగా చూస్తే త్రియేక దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. మరి అక్కడ త్రియేక దేవుడు ఒక్క దేవుడు కాబట్టి యేసయ్య దేవుడు. త్రియేక దేవుడు ఒక్క దేవుడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు. త్రియేక దేవుడు కాబట్టి తండ్రి దేవుడు, ఒక్క దేవుడే. సో ఇప్పుడు చూడండి, ఆయన దేవుడై ఉండి దేవునికి సమానంగా అనుకోలేదంట. ఏంటి? దేవుడై ఉండి ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో తెలుసా? మరియమ్మ కడుపు రూపంలో యేసయ్య శరీరధారిగా శిశువుగా పడక ముందు యేసయ్య మనస్తత్వం గురించి మాట్లాడుతున్నాం. అని ఏం అనుకోలేదంట? తండ్రికి సమానంగా, దేవునికి సమానంగా అనుకోలేదంట. అర్థమైందా? ఇంకా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని. పుట్టింది మనుషుల పోలికగా, మనసు పోలికగా పుట్టి ఆ తర్వాత ఏం చేశాడంటే దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే, ఇంకా కూడా చూడండి, తనను తానే రిక్తునిగా చేసుకొనెను. రిక్తునిగా చేసుకొనెను అంటే దాని ఏమర్థం? ఆలోచన చేయండి. రిక్తునిగా చేసుకొనెను అంటే ఇప్పుడు ఈరోజు ఏదో మనం కొంత కలిగి ఉన్నాం కదా. ఏం కలిగి ఉన్నాం? ఈ లోకంలో ఏదో కొంత కలిగి ఉన్నాం కదా. మనగని ఏమేమి ఉంది చెప్పాలి. ఒకటి చెప్పు. మనగని ఏమేమి ఉంది? ఆరోగ్యం ఉంది, ఇంకా గుర్తింపు, ఓకే, ఇంకా చూడక్కడ, ఇంకా మనగని ఇల్లు ఉంది, తోడడానికి ఒక బండి ఉంది, వేసుకోవడానికి బట్టలు ఉంది, ఇంకా మనగని ఉద్యోగం ఉంది, కుటుంబ మనిషి ఒకటి ఉంది, ఇంకా మనం దాచిపెట్టిన సొమ్ము ఉంది, ఇంకా ఏదో ఉంది మన నుంచి కలిగి ఉంది కదా. ఇవన్నీ విడిచిపెట్టమంటే విడిచిపెడతారా? ఏదో ఒక దీనికోసం ఇవన్నీ విడిచిపెట్టేసి మీరు బయటికి రావాలి అని చెప్తే మీరు విడిచిపెడతారా? మనకి ఏదైతే కలిగిందో, మనకి ఏమీ లేదని చెప్పట్లేదు, లేదు మనకు భయంకరంగా ఉంది అని మనం మాట్లాడట్లేదు. మనం ఏం మాట్లాడుతున్నాం? ఏదైతే ఇప్పుడు కలిగి ఉన్నామో దాని ఏదో కారణం చేత విడిచిపెట్టి మీరు బయటికి రండి అని చెప్తే దాన్ని అన్ని వదులుకుని మీరు రావాలంటే వస్తామా? ఏ కారణమున వస్తామో మనం రాము. మరి యేసయ్య దేవుడు ఆయన దేవత్వంను వదులుతున్నాడు. ఏం వదులుతున్నాడు? ఆయన రిత్తునిగా అంటే అక్కడ ఏం చేస్తున్నాడంటే యేసయ్యకు లేని సంపద యేసయ్యకు లేదా? యేసయ్య ఏమీ లేదా? అన్నీ ఆయనదే. సృష్టి ఆయనది కదా. సృష్టి అనగానే మరి మీరు భూమి మాత్రం అనుకుంటారేమో. ఈ భూమి ఏమి కాదు సృష్టిలో ఈ భూమి ఏమి కాదు. ఈ భూమిలాగా కోటాను కోట్ల, అంటే ఒకటి రెండు కాదు, లెక్క పెట్టలేము. గెలాక్సీ అంటాం కదా. పైన చూస్తే ఈ పైన చూసేది కూడా అది ఒకటి. ఇలాంటి పైన ఎన్నో కోటాను కోట్లు ఉన్నాయి, అలా చూడొచ్చు. అంత పెద్దది ఆయన సృష్టి. అవన్నీ ఆయనదే. ఇవన్నిటిని ఎక్కడి నుంచి ఆయన సృష్టి చేశాడంటే ఏమి లేనిదే నుంచి, శూన్యం నుంచి సృష్టి చేశాడు. రా అంటే వచ్చింది. ఏంటి? ఈ భూమిని నువ్వు అక్కడ కలిగి ఉండు అంటే అక్కడ కలిగింది, అంతే. అంత గొప్ప దేవుడు యేసయ్య రిత్తునిగా అని ఇక్కడ రిత్తునిగా చేసుకొనెను అని చెప్పి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. దైవత్వను వదులుకున్నాడు ఆయన. ఆ దైవత్వంలో అన్ని ఉన్నాయి. ఏం చేశాడు ఆయన? దైవత్వమును వదులుకుని రిత్తునిగా ఆయన ఏం చేశాడంట? ఇక్కడ వచ్చాడంట. ఇక్కడ రిత్తునిగా అంటే దానికి ఇక్కడ వాడబడిన పదం అంటే ఇంగ్లీష్ లో వచ్చేసి ఎన్ఎల్టీ వెర్షన్ లో చూస్తే ఎంటీడ్ అని ఉంటుంది. ఆ ఎంటీడ్ అంటే మొత్తానికి ఆయన అక్కడ
త్రియేక దేవుడు, త్రియేక దేవునిలో రెండవ భాగముగా ఉన్న ఆయన ఏం చేశాడు? అన్నిని వదులుకుని ఆయన సిద్ధమయ్యాడు. దేనికో సిద్ధమయ్యాడు? శరీరధారిగా రావడానికి ఆయన సిద్ధమయ్యాడు. ఆయన ఏం వదులుకున్నాడు? రిత్తునిగా అంటున్నాం కదా, ఆయన ఏం వదులుకున్నాడు అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు అనే అధికారం, శక్తి, బలం, సర్వాధికారం, సార్వభౌమత్వం అన్నిటిని వదులుకున్నాడు. ఏం చేశాడు? అన్నిటిని వదులుకున్నాడు. ఆయన ఉన్న హోదాను వదులుకున్నాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఓ కంపెనీలో ఓ చిన్న పొజిషన్, ఓ సూపర్వైజర్ పొజిషన్ లో మనం వెళ్ళిపోతే మనం ఏమన్నా పట్టగలరా? భయంకరంగా ఉంటది. అక్కడి నుంచి ఇంకొక పొజిషన్ పైకి వెళ్ళి మేనేజర్ అయిపోయామనుకోండి, అది ఈ ఊర్లో మేనేజర్ అయిపోతే ఇంకా అంతే, దేవుడిలాగా అనుకుంటాం మనం. దేవుడి కన్నా పైన అయిపోయాము అనేసి మనం అనుకుంటాం. మరి నిజమైన దేవుడు యేసయ్య ఆయన హోదాను వదులుకున్నాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఇంత పెద్ద సృష్టికి దేవుడు ఉండగా ఆయన ఈ లోకముకు నేనే దేవుడు దిగి వస్తే ఎలా ఉంటది? ఇంకా ఎన్నో లోకములు ఉన్నాయి. ఆ హోదాను ఆయన వదులుకున్నాడు. ఆయన ఎక్కడైనా వెళ్ళాలి అంటే వేకువ నక్షత్రంగా దేవదూతలు ఉంటారు. అక్కడ దేవుడు ఎక్కడైనా వెళ్ళాలంటే ఒక స్థలం నుంచి, అంటే ఈ భూమి నుంచి ఈ భూమి లాంటి ఇంకోటి వెళ్ళాలి అంటే ముందు ఆ దేవుడు ఎక్కడ వెళ్ళాలో అక్కడ వెళ్ళడానికి ముందు ఈ వేకువ నక్షత్రం అనేది దేవుడికి తర్వాత వాళ్ళు సృష్టికి లోబడిన వాళ్ళే, సృష్టించబడిన వాళ్ళే, వాళ్ళు ముందు వెళ్ళి అక్కడ అన్ని సిద్ధపరుస్తారు. వేకువ చుక్కలు అంటారు వాళ్ళు. ఈ వేకువ చుక్కలు అక్కడ ఇద్దరు ఉన్నవాళ్ళు. ఒకరి పేరు లూసిఫర్, ఇంకోరి పేరు జీసస్. ఇద్దరు వేకువ చుక్కలు. ప్రాబ్లం అక్కడ పడింది. ఏంటి? ఇద్దరు వేకువ చుక్కలే. వీళ్ళిద్దరు అలా పనిచేసిన వాళ్ళే. యేసయ్య అక్కడ దేవుడుగా ఉన్నా గానీ ఆయన అక్కడ వేకువ చుక్క కూడా మార్నింగ్ స్టార్ అంటారు ఇంగ్లీష్ మీరు చదివితే. అక్కడ అలా ఉన్నవాళ్ళు. సో హోదా అలాంటి హోదా. ఇంకా ఈ వేకువ చుక్కలే వెళ్తే దేవుడు ఈ తర్వాత ఉండేవాళ్ళు వేకువ చుక్కలే వెళ్తే ఇంకా వీళ్ళ తర్వాత ఉండే కెరూబులు, సెరాబులు, ఇంకా ప్రధాన దేవదూతలు ఈ అందరూ వెళ్లాల్సిందే. అది హోదా. అది వదులుకున్నాడు. ఆలోచన చేయండి. ఈరోజు మనం ఏమన్నా వదులుకుంటామా? ఏం వదులుకోము. మరి దేవుడు మన కోసం అవన్నీ వదులుకుని ఆయన దిగి వచ్చాడనమాట. మరి అన్ని వదులుకుని వచ్చినా గాని ఎలా వచ్చారంటే, అంత గొప్ప వ్యక్తి ఎలా వచ్చారంటే మానవ రూపం ధరించుకోవడానికి. అంటే ఇవన్నీ వదులుకుంటే ఆయన వచ్చి పడింది మరియమ్మ కడుపులో. అంటేనా? మరియమ్మ కడుపులో వచ్చేటప్పుడు మరి అక్కడి నుంచి పుట్టేటప్పుడు ఎలా పుట్టాడు? ఆయన ప్యూర్గా శుభ్రంగా శరీరధారిగానే పుట్టాడు. మనిషిగా మానవుడిగా పుట్టాడు. ఆయన పుట్టాడు. మరి మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, మరి మానవుడిగా పుట్టితే అన్ని అద్భుత కార్యములు, సూచక కార్యములు, మహత్ కార్యములు ఆయన ఎలా చేశాడు కదా? ఆయన ఎలా చేశాడంటే ఆయన శరీరధారే, మానవుడిగానే పుట్టాడు. మరి ఆయన చేసిందన్నీ పరిశుద్ధాత్మ సహాయంతో చేశాడు. ఎవరి సహాయంతో? పరిశుద్ధాత్మ సహాయంతో చేశాడు. మరి ఈ రోజు కూడా అదే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు కూడా ఇచ్చిన్నాడు. ఆయన మనలో ఎంతో మందికి అద్భుత కార్యములు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి నడిపించున్నారు. మనగా అనుభూతి కూడా ఉంది. ప్రతి ఒక్కరికి అనుభూతి కలిగి ఉంది. అదే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ పరిశుద్ధాత్మ దేవుడే యేసు ప్రభు వారిని నడిపి అన్ని కార్యములు చేశారు. మరి యేసు ప్రభు వారు అంత గొప్ప కార్యములు, చాలా ఎక్కువ కార్యములు చేశారు కదా, మన వల్ల ఎందుకు అవ్వలేదంటే ఆయన జీవించిన జీవితం అలాంటిది. ఎవరు? యేసు ప్రభు వారు జీవించిన జీవితం అలాంటిది. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడే ఉంటాడు. ఆయన ఆత్మ కాబట్టి మరి శరీరధారిగా వచ్చినా గాని ఆయన దేవుడే కదా, దేవుడా కదా? మరి ఆ దైవత్వమును ఆయన ఎక్కడ చూపించుకోవాలా? ఆయన చూపించుకుంది శరీరధారిగా. మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో అన్ని అద్భుత కార్యములు ఆయన చేశారు. అది చాలా బాగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ అంశం ఏంటి అంటే మరియమ్మ కడుపు లోపల పడక ముందే ఆయన ఉన్నారు. యేసయ్య మరియమ్మ కడుపులో పడక ముందే ఆయన
ఉన్నారు. ఆయన ఆరంభం వచ్చేసి మరియమ్మ కడుపులో పడిన తర్వాత శరీరధారిగా పుట్టిన తర్వాతనే యేసయ్య అనేది కాదు ఆరంభం. దానికి ముందే అంటే ఎప్పుడు ముందు? ఈ సృష్టికి ముందు ఉన్న ఆయన. సృష్టికి ముందే ఆయన ఉన్న ఆయన. అది మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఎలా అర్థం చేసుకోవాలి అనేటప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు మన అంశం ఏంటి? ఇంత గొప్ప యేసయ్య అన్నిటిని వదిలిపెట్టేసి మరియమ్మ కడుపులో శరీరధారిగా రావడానికి సిద్ధమైన యేసయ్య దాని ముందు మరియమ్మ కడుపులో పడక ముందు యేసయ్య మనస్తత్వం ఎలా ఉంది అని చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:4 తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 4 నుంచి 7 వచనములు. హీబ్రూస్ 10th chapter 4 to 7 verses. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:4 నుంచి 7. ఏలయనగా మైక్ ఆన్ చేసుకోండి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు. ఈ వచనాలు చాలా అర్థమైన వచనాలు. కరెక్ట్గా చెప్పేటప్పుడు అర్థం చేసుకోండి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపము వలను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అర్పించితివి. అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారత బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చూడండి, యేసయ్య ఇది మాట్లాడినట్టుగా ఉంది. దీన్ని మీకు అర్థం చెప్తాను. మీరు విడివిడిగా మనం చదివాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. యేసయ్య ఏం చెప్తున్నారు? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాత నిబంధన గ్రంథంలో పాపం చేసిన వాళ్ళు దాని దేవునికి అర్పణించేటప్పుడు అది 1 సంవత్సరం వాళ్ళు చేసిన పాపములను కప్పివేస్తాయి. అది పూర్ణంగా తీయదు, పరిపూర్ణంగా పాపమును తీసివేయదు. అందుకని యేసయ్య ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ పని చేయడానికి యేసయ్య ఈ లోకము 5వ వచనంలో చూస్తే మొదటి భాగంలో అందుచేత ఉందా? 5వ వచనం ఆరంభం ఎలాగుంది? కాబట్టి అంటే ఇంగ్లీష్ లో therefore అంటారు. కాబట్టి అంటే ఇంగ్లీష్ లో therefore. తెలుగులో ఎక్కడన్నా ఒక వచనం కాబట్టి అని మొదలైంది అంటే మనం ఏం చేయాలంటే దాని ముందుండ ఇంగ్లీష్ లో therefore అంటారు, తెలుగులో కాబట్టి. ఆ కాబట్టిని చూస్తే దాని ముందుండ వచనంలో ఏం చెప్పబడిందో దానికి అది చెప్పిన తర్వాత కాబట్టి దానికి సంబంధించింది అనమాట. దీని తర్వాత కాబట్టి తర్వాత వచ్చేది ముందు వచనములకు చెప్పబడింది అర్థం. అందుకని కాబట్టి. ఓకే, ఇప్పుడు కాబట్టి అనేసి దాని తర్వాత ఏముంది? అది తప్పైన తర్జుమా అనమాట. ఆయన ఈ లోకముకు ప్రవేశించినప్పుడు అంటుంది కదా, అది తప్పైన ఒక తర్జుమా. అది ఏ బైబిల్లో కూడా ఇది ఒక హిబ్రూ లేకపోతే గ్రీక్ బైబిల్ తప్పితే ఇంకా ఏ బైబిల్లో కూడా సరిగ్గా తర్జుమా చేయట్లేదు. అందుకని ఆయన ఈ లోకముకు ప్రవేశించేటప్పుడు అంటుంది కదా, అది తప్పు. ఇది ఎప్పుడు జరిగింది అని చూస్తే ఇక్కడ వినండి బాగా. ఇది ఎప్పుడు జరిగింది అని ఏం చెప్తున్నాడు యేసయ్య? మేకల యొక్కయు ఏముంది? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయడం అసాధ్యము. అందుకని ఆయన లోకముకు ప్రవేశించినప్పుడు అంటుంది కదా, ఇది తప్పు. ఎలాగుంది అని చూస్తే నిజమైన ఒక అర్థం గ్రీక్ బైబిల్ ఎలాగుంది అని చూస్తే ఇది ఇలాగుంది. చూస్తే మరియమ్మ కడుపులో యేసయ్య పడక ముందు, శిశువుగా పడక ముందు పైన జరిగిన సంభాషణ అర్థమైందా మీకు? గ్రీక్ బైబిల్ అలాగే ఉంది. ఇది యేసయ్య కలిగిన మనస్తత్వం గురించి కదా మాట్లాడుతున్నాం ఈరోజు.
ఇప్పుడు పైన జరిగిన సంభాషణ ఏ సంభాషణ అంటే యేసయ్య తండ్రి దగ్గర మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? నీకు ఎడ్ల రక్తం గాని మేకల రక్తం గాని నీకు ఇష్టం లేదు. అంటే ఇష్టం లేదంటే అది పాపమును తీసివేయడం అసాధ్యం. అది పాపమును తీసివేయదు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఎన్నో బలి అర్పణలు మనం చూసాం. అవి ఒక సంవత్సరముకు పాపమును కప్పివేస్తాయి అని చెప్పేసి దేవుడు దాన్ని ఆజ్ఞాపిస్తే అలా ఉంది. మరి ఇది మొత్తాన్ని తీసివేసింది అంటే తీసివేయలా. మరి ఇక్కడ ఏం చేస్తున్నారంటే నన్ను నువ్వు శరీరధారిగా పంపించడానికి, బాగా అర్థం చేసుకోండి, దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది, అందుకని చెప్తున్నా. నన్ను నువ్వు శరీరధారిగా పంపించడానికి నువ్వు సిద్ధమయ్యావు కదా, ఇంకా శరీరధారిగా రాలా. నువ్వు నన్ను శరీరధారిగా పంపించడానికి సిద్ధమయ్యావు కదా, నాకు ఇవ్వబోయే శరీరం ఉంది కదా, ఆ శరీరం వచ్చేసి పాపం ఎరగని శరీరం. ఎందుకంటే ఆదాము యొక్క ఆ విత్తనం రాలా. దేవుడు తండ్రి అయిన దేవుని నీడబడితే మరియమ్మ గర్భం ధరిస్తుంది కదా. ఇవన్నీ ఎప్పుడు, ఈ మాటలు ఇవన్నీ ఎప్పుడు జరుగుతుందంటే జస్ట్ ముందు కాదు. ఏది మరియమ్మ కడుపు లోపల యేసయ్య పడగా జస్ట్ ముందు కాదు, పరలోకం మాడిది కాదు, భూమి పునాది వేయబడక ముందు మాట్లాడిన మాటలు ఇది. ఎప్పుడు మాట్లాడింది? సృష్టికి ముందే. అది మీరు చూస్తారు. ఇప్పుడు యేసయ్య తండ్రి దగ్గర ఏం చెప్తున్నారు? నాకు నువ్వు శరీరం అమర్చావు కదా, ఆ శరీరంలో ఏ పాపం ఉండదు. సో నేను దేవుడు కాబట్టి నేను శరీరధారిగా వెళ్ళేటప్పుడు, పాపం లేని జీవితం జీవించేటప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేను అక్కడ జీవించేటప్పుడు, ఇప్పుడు పాప పరిహార్థముకు బలి ఎవరో అవ్వాలి. ఆ బలి అవ్వేది ఎడ్లు కానీ మేకలు కానీ ఆ రక్తం అది పాపమును మొత్తానికి తీసివేయదు. ఇంకోటి, ఆ రక్తం పైన నీకు ఇష్టం కూడా లేదు, నువ్వు ఇష్టపడలేదు. నాకు పాపం లేని ఒక శరీరం నువ్వు అమర్చితివి కదా. ఇప్పుడు గ్రంథంలో కూడా, పరిశుద్ధ గ్రంథంలో కూడా నా గురించి, అంటే పాత నిబంధన గ్రంథంలో నాకు ఐసేయాలో చూడండి, యెషయా బుక్ పుస్తకం ఉన్నాయి కదా. సో నా గురించి చెప్పబడింది కదా, అలాంటి శరీరమే కదా నాకు నువ్వు ఇచ్చితివి, నీ సిద్ధం నా శరీరంలో నెరవేరను కాక అంటున్నాడు యేసయ్య. ఇది యేసయ్య మనస్తత్వం. ఏ మనస్తత్వం? మరియ కడుపు లోపల పడక ముందు యేసయ్య మనస్తత్వం ఎలాంటిది? ఇది. దీనికోసం మరియ కడుపులో యేసయ్య వస్తున్నారు, శరీరధారిగా యేసయ్య వస్తున్నారు. ఇది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఏమి జరిగింది? మరియ కడుపులో యేసయ్య పడక ముందు ఏమి జరిగింది అనేటప్పుడు ఇది ఆరంభం. ఏది ఆరంభం? సంభాషణలు తండ్రి కొడుకు మధ్య జరిగిపోయింది. మరి మరియ కడుపు లోపల యేసయ్య పడిన తర్వాత అక్కడ మొదలైంది యేసయ్య జననం కదా. అంటే శరీరధారిగా వచ్చిన జననం, యేసయ్య జననం అక్కడ మొదలైంది. మరి ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పుడు ప్రణాళికలో ఉంది? జగత్ పునాది వేయబడక ముందు, సృష్టికి ముందు ప్రణాళికల ఇది ఉంది. చూద్దాం మనం ఇప్పుడు దీనికోసం. ఒక్కసారి మనం ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నామో, ఏ హోదాలో ఉన్నామో, ఇప్పుడు ఒక విషయం చూడండి. మన మనస్తత్వం, మన మైండ్ సెట్ లో ఈ రోజు, ఇప్పుడు మీరే దేవుడు అనుకోండి, ఒక ఉదాహరణ చెప్తున్నా, మీరే దేవుడు అనుకోండి. ఇప్పుడు దేవుడు అంటే ఎంత హోదా ఉంటది? ఆలోచన చేయండి. దేవుడు అంటే ఎంత హోదా ఉంటది? ఇప్పుడు మన ఊర్లో చూస్తే మన వీధి ఉంటది కదా, అంటే వార్డ్ అంటారు కదా, వార్డ్ కౌన్సిలర్ కి ఎంత పవర్ ఉంటది, వాడు ఎంత హోదా చూపిస్తాడా లేదా? ఇంకా వాడి పైన వాడు ఉంటాడు కదా, ఇంకా వాడి పైన ఉండేవాడు, ఇంకా ఊరు ప్రెసిడెంట్. ఆలోచన చేయండి, ఆ ఊరు ప్రెసిడెంట్ ఎలా ఉంటాడు? భయంకరంగా ఉంటుంది హోదా అనేది. ఇప్పుడు దానిపైనే, ఆ ఊరి ప్రెసిడెంట్ పైనే ఇంకా ఆ తాలూకా అని చెప్తారు కదా, ఆ తాలూకా ఆఫీసర్ ఎలా ఉంటాడు? లేకపోతే ఆ రాష్ట్రం కలెక్టర్ అని ఉంటాడు కదా, ఆడలా ఉంటాడు. దీని మధ్యలో ఇంకా ఎంతో మంది ఉన్నారు కదా. ఇప్పుడు కలెక్టర్ని వదిలేండి, అన్ని రాష్ట్రములు కలిపితే ఇంకా ముఖ్యమంత్రినా? ముఖ్యమంత్రి ఎలా ఉంటాడు? ఈ మధ్య ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ హోదాలు ఎలా చూపిస్తారు? ఈ రోజు ఒక ముఖ్యమంత్రి కూడా, ఒక మంత్రి వస్తే ముందు ఎన్ని బళ్ళు అవుతుంది, వెనక్కి ఎన్ని బళ్ళు అవుతుంది, వాడు ఏ బండి వెళ్తాడనే తెలియదు. ఒక బండి తేడాగా ఉంటుంది, ఆ బండిలో ఉంటాడు వాడు. తెలుసా మీకు? తెలీదా? ఎందుకంటే లేపవాడు ఆ బండినే లేపుతాడు, ఆ బండిలో ఉంటే లేచిపోతాడు. అందుకని ఆ బండిలో ఉంటాడు వాడు. మరి ఒక 2-3 బళ్ళు మధ్యలో వెళ్తుంది,
అది తేడాగా ఉంటది. అందరూ అనుకుంటారు ఈ 3 బల్ల ఎవరు 3 లేపేయండిరా అంటాడు. 3 లేపినా వాడు బతికే ఉంటాడు. ఎందుకంటే వాడు ఏ బండో అని ఎవరికి తెలియదు. అలా ఉంటది. ఈ బల్లలే 20, 30, 40, 50 బళ్ళు వెళ్తే 100 బళ్ళు వెళ్తది కదా. ఈ బల్ల వెళ్ళే వరకే చాలా మందికి తెలియదు ఏ బండ్లో ఉన్నాడని. అలా వెళ్తారు. చూసారు అంటే అదన్నీ ఒకటి భయం, ఇంకోటి హోదా. అన్ని బళ్ళు అవసరమా కదా. ఇది ఒక మంత్రికి, ఇంకా ముఖ్యమంత్రి ఆలోచన చేయండి. ఇంకా ప్రధానమంత్రి, ఇది భారతదేశం వరకు చిన్న దేశం. ఇంకా ఈ అమెరికా, రష్యా అంతా చూస్తే, ఈ రష్యాలో ఈసారి పుటిన్ మరీ ఒకసారి వచ్చాడు కదా. వచ్చేటప్పుడు ఆ సెలబ్రేషన్ పండుగ చేస్తున్నారు. ఆ పండుగ ఎలా ఉందంటే ఆయన ఎక్కడున్నాడో అక్కడి నుంచి ఆ సెలబ్రేషన్ చేసే స్థలముకి రావాలి. ఎంతసేపు నడిచాడు తెలుసా మీకు? ఒక క్లిప్పింగ్ వచ్చింది. దాంట్లో చూస్తే నడుస్తూనే ఉన్నాడు. అది చూస్తే అంత పెద్ద బిల్డింగ్ అనమాట. మామూలు బిల్డింగ్ కాదు. నడుస్తూనే ఉన్నాడు. అంత దూరం అవన్నీ బాగా అలంకరించి అలా ఉందన్నమాట. అది హోదా. రష్యా ప్రెసిడెంట్ అంటే అంత హోదా అనమాట. ఇంకా యుఎస్ అని చెప్పాలా? ఆలోచన చేయండి. ఇది ఇలా ఉండేటప్పుడు మరి యేసయ్య ఇది ఏమి కాదు. ఇప్పుడు మనం మాట్లాడింది ఏమి కాదు. ఇప్పుడు మనం ఎలా మాట్లాడాలి? ఓకే, ఈ లోకంలో ఇది మాట్లాడాము. ఇలాంటి ఎన్ని లోకములు ఉన్నాయి తెలియదు. కోటాను కోటి లోకములు ఉన్నాయి. ఇంకా ఒక్కొక్క ఒక భూమి లాంటిది ఒక్కొక్క దీంట్లో ఇంకా ఏమేమి హోదాలు ఉన్నాయో ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు. ఇవన్నిటిని సృష్టి చేసిన సృష్టికర్త ఎలా ఉండాలండి? మరి ఆయన మనస్తత్వం ఎలా ఉంది చూసారా? ఆయన మనస్తత్వం ఎలా ఉంది ఆలోచన చేయండి. బాగా ఆలోచన చేయాలి. యేసు ప్రభు వారికి బాగా తెలుసు. అందుకనే ఆయన ఏం చెప్తున్నారంటే, తండ్రితో మాట్లాడేటప్పుడు ఏం చెప్తున్నారు? మీకు తెలుసు నా శరీరం మీరు అమర్స్తున్నారు. ఆ శరీరంలో మీ చిత్తం నెరవేరినట్టుగా ఏం చేయాలని మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మన దేవునికి యేసయ్యకి మిగతా దేవుళ్ళకి వ్యత్యాసం ఉందా లేదా? ముందుగా మిగతా దేవుళ్ళు అని వాళ్ళు ఉన్నారో లేదని కూడా మనకు తెలియదు. మనకు తెలిసింది దెయ్యాలేనా? మీరు ఏ గుడి వెళ్ళండి, ఏ మందిరం వెళ్ళండి, యేసయ్య తప్పితే ఇంకా ఏ గుడి వెళ్ళండి, ఏ మందిరం వెళ్ళండి, అక్కడ ఉండేదన్నీ దెయ్యాలే. సాతాను లేకపోతే సాతాను సంబంధులే ఉంటారు అక్కడ, వేరెవరు ఉండరు. అర్థమైందా మీకు? అది మరి ఆ దానికి మన దేవుడికి తేడాలు ఏమి అని ఒకటి రెండు మనం చూసుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మన దేవుడు తండ్రి ఏం మాట్లాడాలని చూడండి. ఐసయా 42:8 తీయండి. ఐసయా 42:8. యెహోవాను నేనే అంటే దేవుడు అంటే నేనే. ఇదే నా నామము. యెహోవా అనేదే నా నామము. మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చిన వాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఇంకా చదవండి 9. మునుపటి సంగతులు సంభవించెను కదా. కొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. చాలు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే బాగా ఆలోచన చేయండి. ఇంగ్లీష్ చాలా చక్కగా ఉంది. ఐ విల్ టెల్ యూ ద ఫ్యూచర్ బిఫోర్ ఇట్ హ్యాపన్స్. అంటే భవిష్యత్తులో ఏమి జరగబోతుందో అది నేను చెప్పగలను. నేను చెప్పిందే జరుగుతుంది, నేను చెప్పగలను అంటున్నాడు ఆయన. మరి ఈ మందిరంలో కూర్చుని ఎవడన్నా వాడు చెప్పగలరా? దేవుడి నుంచి పేరు పెట్టి కూర్చున్నారు కదా చాలా మంది. రాయిలాగా, తర్వాత బండలాగా, తర్వాత కొయ్య చెక్కల్లో, తర్వాత బంగారంలో పెట్టి కూర్చున్నాడు. ఎవడన్నా చెప్పగలరా? దేవుళ్ళు ఉన్నారు కదా, చెప్పగలరా వాళ్ళు? చెప్పలేరు. భవిష్యత్తు గురించి మాట్లాడేది మన దేవుడే. అదే ఇది ఐసయా 46:9 చదవండి. ఐసయా 46:9. చాలా పూర్వమున ఐసయా 46:9 పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. ఇది ఎవరు చెప్తున్నారు? ఉండే దేవుడు, సజీవుడే దేవుడు చెప్తున్నాడు. మరి ఏ దేవుడు లేడు. నేను దేవుడను. ఇప్పుడు దేవుడు ఇలా మాట్లాడిన కారణం ఏంటంటే నిజంగా ఏ దేవుడు లేడు కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు. ఒకవేళ ఎవరైనా ఉన్నారనుకోండి, అప్పుడు దేవుడు ఎలా మాట్లాడింటాడు? ఒకడు ఉంటే
వాడికన్నా గొప్ప దేవుడు నేనని మాట్లాడి ఉండాలి. మరి ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నారు? ఎవడు లేడు అని మాట్లాడుతున్నారు. ఇంకా నేను దేవుడను, నేను దేవుడును, నన్ను పోలిన వాడెవడునూ లేడు. నన్ను పోలిన వాడు ఎవ్వడును లేదు. ఇంకా 10 చదవండి. నా ఆలోచన నా ఆలోచన నిలుచుననియు, నిలుచుననియు, నా చిత్తమంతయు చిత్తమంతయు నెరవేర్చుకొనదనియు నెరవేర్చుకొనదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని అంటే భవిష్యత్తు వాటిని తెలియజేయుచున్నాను. ఎవరు చెప్తున్నారు ఇది? దేవుడు. అంటే ఆది నుండి ఇంకా ఏమి జరుగుతాయి, ఇంకా ఏం జరగబోతుంది భవిష్యత్తులో అని చెప్పేది ఎవరు? దేవుడు ఒక్కరే, వేరెవ్వరు లేరుని ఆయన్నే చెప్తున్నారు. ఆ దేవుడే చెప్తున్నారు. అందుకని ఇక్కడ చూస్తే ఆలోచన చేయండి. ఒక విషయం గుర్తు చేసుకుందాం. 2600 సంవత్సరములకు ముందు హెజెకియేలు అని ఓ ప్రవక్త ఉన్నాడా లేదా? ఆ ప్రవక్తకు తండ్రి దేవుడు చెప్పింది ఏం చెప్పారు తెలుసా? ఇస్రాయేలు శిక్ష పొందాలి, వాళ్ళు చేసిన అతిక్రమములకు తప్పులకు ఇస్రాయేలు దేశంగా శిక్ష పొందాలి. అందుకని అది ఎంత కాలం అనేది హెజెకియేలుకి చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు కుడి పక్కం కొన్ని రోజులు పడుకో అన్నాడు. తర్వాత ఎడం పక్కం కొన్ని రోజులు పడుకో అన్నాడు. అర్థమైందా? ఒక రోజు ఒక సంవత్సరం కింద లెక్క. ఒక రోజు సంవత్సరం కింద లెక్క. అంటే ఇన్ని రోజులు కుడి పక్కన ఒక కొన్ని రోజులు, ఎడం పక్క కొన్ని రోజులు, రెండు కలిపితే అన్ని సంవత్సరములు ఇశ్రాయేల్ దేశం ఏమవ్వాలి? శిక్షకు రావాలి. అంటే వాళ్ళు పాపం చేశారు, అతిక్రమం చేశారు, దేవునికి వ్యతిరేకం చేశారు కాబట్టి వాళ్ళు శిక్ష పొందాల్సిందే అని చెప్పేసి దేవుడు మాట్లాడి ఉంటారు. మరి ఇదే విషయంను లేవియా ఖండం ఉంది కదా, అక్కడ చూస్తే పాపం చేస్తే తెలిసి మరి పాపం చేస్తుంటే ఆ పాపం ఏమవుతుంది? 7 రెట్లు పెంచుతాను అనేసి లేవియా ఖండం రాసి ఉంటాడు. సో మొత్తాన్ని ఇప్పుడు హెజెకియేలు ఇటు అటు పడుకున్న ఆ సంవత్సరంలో కలిపితే వీళ్ళు ఇంకా పాపం చేస్తూనే ఉన్నారు కాబట్టి బబులోను నుంచి బయలుదేరి వచ్చారు కదా, దాని తర్వాత వాళ్ళు శిక్ష అనుభవించవలసిన కాలం ఎంతవరకు అని దేవుడు చెప్పింది ఖచ్చితంగా నెరవేర్పు వచ్చింది. ఎన్ని సంవత్సరములు అనే లెక్క మీకు చెప్తే చాలా ఉంటుంది. అందుకే ముందే మన దీని గురించి వర్తమానం మనం మాట్లాడినాం. చివరి రోజుల వర్తమానం మనం మాట్లాడినాము, యూట్యూబ్ లో ఉంది. ఇప్పుడు చూస్తే ఇస్రాయేల్ దేశముగా బాగా అర్థం చేసుకోవాలి. ఇస్రాయేల్ దేశముగా ఎప్పుడు వస్తుంది అనేది దేవుడు హెజెకియేలు ప్రవక్త ద్వారా అప్పుడే చెప్పారు. అది కరెక్ట్ చూస్తే తారీఖు, నెల, తర్వాత సంవత్సరం కరెక్ట్ వస్తే 1948లో వాళ్ళ దేశంగా వచ్చింది. ఇవన్నీ దాని ముందు వాళ్ళు శిక్ష అనుభవించే కాలం. అది ఎక్కడ చెప్పారు? ఈ హెజెకియేలు ఆ ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడి ఇంకా లేవియా కాండంలో చెప్పిన రీతిగా వాళ్ళ పాపం పెరిగింది కాబట్టి వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఇంకా 7 రెట్లు పెరిగితే ఆ కాలం అన్ని పూర్తి వచ్చేటప్పుడు అది ఎప్పుడు 1948 ఇస్రాయేల్ దేశంగా వచ్చిందనే బానిసత్వం నుంచి బయటికి వచ్చింది. అది కరెక్ట్ నెరవేర్పు వచ్చింది. మరి దేవుడు దాన్ని ఎప్పుడు చెప్పారు? 2600 సంవత్సరముల ముందు హెజెకియేలు దగ్గర ప్రవక్త దగ్గర చెప్పింది. అది నెరవేర్పు వచ్చింది. అర్థం చేసుకోవాలి. ఇలాంటి భవిష్యత్తులో జరగబోయేదన్నీ ఎవరు చెప్తారు? సజీవుడు ఉండే దేవుడే చెప్పగలడు. అది అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. ఇప్పుడు దేవునికి భవిష్యత్తు గురించి తెలుసు. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దేవుడు యేసయ్య వచ్చేసి దేవుడు త్రిత్వంలో రెండవది ఆయన. మొదటిగా తండ్రి, రెండవది కుమారుడు, మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఈ త్రిత్వంలో ఉండే యేసయ్యకు అన్ని తెలుసా తెలీదా? అన్ని తెలుసు. సో ఇప్పుడు అన్ని తెలిసిన ఆయన ఈ సృష్టిని రక్షించాలి అంటే ఆయన బలివారని ఆయనకి తెలుసా తెలీదా? తెలుసు ఆయనకి కదా, ఆయనకు బలివారని తెలుసు. అదే దేవునికి ఇంకోటి కూడా తెలుసు. ఏం తెలుసు? ఇక్కడ ఆదాము అవ్వ ఉన్నారు కదా, వాళ్ళు పుట్టుక తర్వాత పడిపోతారని కూడా తెలుసు. తెలీదా? తెలుసు. అది ఎందుకు తెలుసు అని మరి తెలుసు అని మనం మాట్లాడుతున్నామంటే నేను గొప్ప సంగతి చెప్పడానికి కోసం దాన్ని చెప్తున్నా. దీనికోసం ఆయన ఏం చేస్తున్నాడంటే మొత్తానికి ఆయన దేవత్వమును వదులుకుని, ఆయన హోదా అన్ని వదులుకుని
ఋత్తునిగా ఏం చేస్తున్నాడు తెలిసి ఆయన ఈ లోకంకు వచ్చాడు. ఎందుకంటే మనకు రక్షణ ఇవ్వాలి, మనల్ని ఈ పాపపు ఊపి నుండి బయటికి తీసి లేవనెత్తాలి అనేది. అందుకని యేసయ్య జననం క్రిస్మస్ అనేసి మాట్లాడితే అక్కడ శాంటా క్లాస్ కాదు హీరో. ఎవరు హీరో? యేసయ్య హీరో. ఇప్పుడు ఎన్నో సినిమాలు చూసుంటాం, క్లైమాక్స్ లో హీరో గెలుస్తాడు కదా. అంటే ఓ 2.5 గంటల సినిమా అంటే 2.5 గంటల సినిమా జరుగుతుంది. ఈ 2.5 గంటల 2 గంటలు 25 నిమిషాలు హీరో ఓడిపోతూనే ఉంటాడు. అన్ని తాలుకుంటాడు, తట్టుకుంటాడు, అన్ని జరుగుతుంది. చివరి 5 నిమిషాలు గెలుస్తాడు. అర్థమైందా? ఇప్పుడు యేసయ్య ఈ జగత్పునాది వేయబడక ముందే ఇంత ప్రణాళికలో ఉండి ఇన్ని వదులుకుని ఆయన మరియమ్మ కడుపులో శరీరధారిగా వచ్చి 30 సంవత్సరాలు ఆయన ఎదిగి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి శిలువ యాగం చేస్తే వీళ్ళు స్టేజ్ లో ఎవరిని పట్టుకుంటున్నారు? ఎవరిని పట్టుకుంటున్నారు? శాంటా క్లాస్ ని హీరో చేస్తున్నారు. అదో క్రిస్మస్, దాన్ని చూసుకోవాలన్నా ఆలోచన చేయాలి. సీరియస్ అయిన మ్యాటర్ మాట్లాడుతున్నా. ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటే ఒక విషయం చెప్తాను. ఇప్పుడు దేవుడి గురించి మనం మాట్లాడేప్పుడు ఈ 3 విషయాలు ఎప్పుడు మాట్లాడాలి. ఒకటి ఆమ్నిపోటెంట్. ఆమ్నిపోటెంట్ అంటే అన్ని బలము, శక్తి, అధికారం కలిగిన వ్యక్తి. రెండవది ఆమ్నిషియంట్, అన్ని తెలిసిన వ్యక్తి. మూడవది ఆమ్నిప్రెసెంట్, ఏంటది? అన్ని చోట్ల ఉండేవాడు అనేది మనకు తెలుసు. ఈ 3 మాట్లాడాలి. ముందుగా ఆమ్నిపోటెన్స్ మాట్లాడుకుంటే ఆల్ పవర్ఫుల్ అంటాం. ఏమంటాము? అన్ని శక్తి, అధికారం, బలం, అన్ని సర్వాధికారం కలిగిన ఒక వ్యక్తి. మరి అలాంటి ఒక గొప్ప దేవునికి చెయ్యలేనిది ఏమైనా ఉంటుందా? ఆయన వల్ల కానింది ఏమైనా ఉంటుందా? ఉండదు. మరి మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆయన వల్ల చెయ్యలేనిది ఏమీ లేదు, కానీ కొన్ని విషయంలో ఆయన చెయ్యడు. చెయ్యలేనిది అనేది ఏమీ లేదు. ఆయన తెలిసే కొన్ని విషయములు చెయ్యడు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నేను యేసయ్యను ఏర్పరచుకున్నాను. ఏర్పరచుకున్న ఆ సంవత్సరంలోనే ఓ పని జరిగింది. ఏమి జరిగిందంటే, అంటే నా జీవితంలో జరిగిన విషయం చెప్తే మీకు బాగా అర్థమవుతుందని. నేను చెప్పేది 11 సంవత్సరాల ముందు యేసయ్యను ఏర్పరచుకున్నారు, మారు మనసు పొందాము, యేసయ్య గురించి తెలుసుకున్నాము. మేము కుటుంబంలో భార్యాభర్త ముందుగా మేము మారు మనసు పొందాము, బాప్టిజం తీసుకున్నాము. మేము తీసుకున్న ఒక 2 సంవత్సరంలో అబ్బాయి తీసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఒక మూడు సంవత్సరముల ఆ మధ్యలో మా అమ్మాయి కూడా తీసుకుంది. చూస్తే అన్ని దేవుడు నడిపే తీసుకున్నాం. తీసుకుని వచ్చిన తర్వాత నాకు అప్పుడు జాబ్ లేదు, ఇండియాలో ఉన్నాను. ఒక పెద్ద జాబ్, జనరల్ మేనేజర్ లెవెల్లో ఉన్న జాబ్ని రిజైన్ చేసి ఇండియాలో వైజాగ్లో కూర్చున్నాం. ఇప్పుడు మాకు వచ్చిన ప్రవచనం ఏంటంటే, అంటే దర్శనం ఏంటంటే, భారతదేశంలో పనిచేయవు, ఎక్కడో బయట వెళ్ళి పనిచేస్తావు అని చెప్పేసి ప్రవచనం వచ్చింది, అంటే దర్శనం వచ్చింది. మరి నేనేం చేస్తున్నానంటే, నా ఉన్న పాస్పోర్ట్ను మార్చడానికి. ఎందుకు మార్చాలంటే, దాని ముందు నేను దుబాయ్ వెళ్ళేవాడిని. అక్కడ క్రెడిట్ కార్డుకి డబ్బులు తీసుకుని కట్టలేదు. ఒక ల్యాప్టాప్ తీసుకున్నాను, దానికి కూడా డబ్బులు కట్టకుండా ఇన్స్టాల్మెంట్ లేకుండా మన ఊరు వెళ్ళిపోతే ఎవడు పట్టుకుంటాడు? ఎంత ధీమా చూసారా? మన ఊరు వెళ్ళిపోతే ఎవడు పట్టుకుంటాడు అని చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఇప్పుడు ఆ తర్వాత చెన్నైలో జాబ్ చేశాను, ఆ తర్వాత హైదరాబాద్లో జాబ్ చేశాను. ఆ జాబ్ అని రిజైన్ చేసి ఇప్పుడు ఇంట్లో కూర్చున్నా. ఈ సమయంలో దేవుడు ఏర్పరచుకున్నారు, దేవుడిని ఎరిగినట్టు చేశారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నేను అదే పాస్పోర్ట్లో వెళ్ళాను కదా, భయం ఉంటుందా ఉండదా? ఎందుకు భయం అంటే, నేను చెన్నైలో జాబ్ చేస్తుండేటప్పుడు ఢిల్లీ ఇమిగ్రేషన్ పోలీస్ నాకు ఫోన్ చేశాడు. నా నంబర్ ఎలా తీసుకున్నాడు? ఆ మొబైల్ నంబర్ ఎక్కడో కనిపెట్టాడు, తీసుకున్నాడు, కనుక్కున్నాడు, తీసుకుని కాల్ చేశాడు. ఏమని కాల్ చేశాడు? చూడు, నువ్వు దుబాయ్ ఉండేటప్పుడు 2 పనులు చేయొచ్చు, మా కంప్లైంట్ వచ్చింది, ఇమిగ్రేషన్ ఉంది కంప్లైంట్. ఇమిగ్రేషన్ లో కంప్లైంట్ ఉంటే సీరియసా కాదా? ఎక్కడన్నా వెళ్ళగలమా? ఊరు నుంచి బయటికి వెళ్ళగలమా? వెళ్ళలేము. నాకు కంప్లైంట్ ఉంది, 1,00,000 నీ పైన ఉంది. నువ్వు ఇప్పుడు నేను ఫోన్ చేస్తున్నాను, డీసెంట్ గా నాకు వచ్చిన 1,00,000 ఇచ్చేస్తే నిన్ను వదిలేస్తా. లేదనుకో, నేను నిన్ను పట్టుకుంటే, ఇలాగే మాట్లాడు, నేను ఇప్పుడు నిన్ను ఇంగ్లీష్ మాడు బాగా మాట్లాడు, నేను నిన్ను పట్టుకుంటే ఎన్ని లక్షలు ఇచ్చినా వదలని లోపల పెడతా అన్నాడు. అప్పుడు ధీమా ఇప్పుడు ఎలా తెలుసు? అప్పుడు దేవుళ్ళు లేదు. ధీమా ఏం తెలుసా? నువ్వు ఎక్కడ ఉండి ఫోన్ చేస్తావు, నన్ను పట్టుకుంటావా అని చెప్పేసి ఆ కంపెనీలో జాబ్ మానేసి వచ్చేసా. ఏంటి? చెన్నైలో మంచి జాబ్, ఆ జాబ్ను వదిలేసి అక్కడ ఉంటే పట్టుకుంటారు తెలిసిపోయింది కదా అని వదిలేసా. వచ్చేసి ఆ తర్వాత వైజాగ్లో 3 నెలలు ఉన్నా, ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయా. హైదరాబాద్లో ఇంకో జాబ్, ఫోన్ లేదు, ఏం లేదు, నేనే కదా గెలిచాను.
పట్టుకోలేదు కదా వాడు. ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయిపోయిందా? ఇప్పుడు దేవుడు మొదలు పెట్టాడు నా జీవితంలో. హైదరాబాద్లో మొదలు పెట్టాడు అనమాట. హైదరాబాద్లో వెళ్ళి జాయిన్ అయిన కంపెనీలో జీతాలు లేవు, ఏమి లేవు. 4 నెలలకు ఒకసారి ఒక జీతం ఇస్తాడు. 4 నెలల తర్వాత ఒక జీతం ఇస్తాడు. ఉండగలమా? సంవత్సరంన్నర కష్టపడి ఉండేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు అస్సలు ఏమి లేవు. 50,000 వడ్డీకి తీసుకున్నా. 5 వడ్లు పెట్టి 50,000 తీసుకుని మరి వైజాగ్లో వచ్చి పడ్డాం. వైజాగ్లో వచ్చి పడితే అప్పుడు దేవుడు ముట్టాడు అనమాట. అర్థమైందా? ఆ సంవత్సరంన్నర ఎక్కడ వెళ్ళ, ఏ జాబ్ లేదు, ఏమి లేదు. అప్పుడు దర్శనం ఇచ్చాడు దేవుడు. దాని ముందే రక్షణ పొందావు. ఎందుకంటే పాస్టర్ అమ్మ గారు ఇద్దరు వచ్చారు, మాట్లాడారు, దేవుడి గురించి చెప్పారు. అన్ని దేవుడి ఏర్పాట్లు జరిగింది. అయిపోయిందా? మరి ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే ఎలా? డబ్బులు కావాలి కదా నెలలకు. ఇప్పుడు ఏం చేయాలి? జాబులన్నీ ట్రై చేస్తే దర్శనం వచ్చింది దేవుడి దగ్గర నుంచి, నీ భారతదేశం లేదు బాబు, నువ్వు ఎక్కడో బయటికి వెళ్తావని. మరి మనకు ముందే పాస్పోర్ట్ ప్రాబ్లం ఉంది కదా, ఏం చేయాలి ఇప్పుడు అని నాకు క్రూక్కడ్ మైండ్. చూడండి, దేవుడి దగ్గర వచ్చిన తర్వాత, దేవుడు ఏర్పరచుకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత జరిగింది నేను చెప్తున్నా. ఇప్పుడు నా క్రూక్కడ్ మైండ్ పనిచేస్తుంది. చాలా మంది పాస్పోర్ట్ పోయిందని చెప్పేసి ఇంకో పాస్పోర్ట్ అప్లై చేస్తారు కదా. మరి ఈ ఫైల్ ఉండదు, ఏముండదు కదా, కొత్త పాస్పోర్ట్ వెళ్తే ఎవరికి తెలుసు, ఇది నా మైండ్ అని చెప్పేసి ద్వారకా నగర్ కాదు, డైమండ్ పార్క్ అని ఒక ఏరియా ఉంది వైజాగ్లో. మీకు ఎంతమంది తెలుసో తెలియదు. అక్కడ ఓ ఏజెంట్ ఉంటే వాడి దగ్గర వెళ్ళి 6,000 మాట్లాడుకుని 3,000 అడ్వాన్స్ చేసి ఇంటికి వచ్చా. ఇంటికి వస్తే దేవుడు దర్శనం ఏం చెప్పాడు తెలుసా? అదే పాస్పోర్ట్లో వెళ్తావని. ఎలా ఉంటుంది? ఇమిగ్రేషన్ నుంచి వాడు ఫోన్ చేసాడు, రూపాయలు ఇస్తా అని చెప్పి అదే పాస్పోర్ట్లో వెళ్ళాలంట. జరిగే పని అది. దేవుడు జరగనివ్వలా. నేను దేవుని బిడ్డని, అయిపోయా, పూర్తిగా మునిగిపోయినాను బైబిల్లా. మరి నేను చేసిన పని ఏంటి? అర్థమైందా మీకు? నేను చేసిన పని ఏంటి? దేవునికి వ్యతిరేకం. నేను అబద్ధం చెప్తున్నా. అక్కడ అబద్ధం చెప్పి ఓ ఏజెంట్ దగ్గర నా పాస్పోర్ట్ మార్చేయంటున్నా, నేను డబ్బులు ఇచ్చేసి వస్తున్నా. దేవుడు జరిపించలేదని, దేవుడు ఒప్పుకోలా. దేవుని అవని పని అది. ఏజెంట్కి ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, వాడు డాక్యుమెంట్లు అన్ని రెడీ చేసి పెడతాడు, అన్ని ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఏదో పెడతాడు. పెట్టి ఏం చేస్తాడు? అన్ని చేసిన తర్వాత ఇంకో 3 రోజులు తీసుకుంటాడు. ఇది జరిగే కదా. మరి దేవుడు తన బిడ్డల జీవితంలో అలా జరగనివ్వడు. ఇప్పుడు మీకు ఆశ ఉంది కదా, మరి అదే పాస్పోర్ట్ ఎలా వెళ్ళావు, ఎవడు పట్టుకోలేదని ఆశ ఉంది కదా, అది నా సాక్ష్యం. నేను చెప్తాను ఇంకో రోజు. దేవుడు అలాంటి పనులు జరగనివ్వడు. దేవుని ఒక్కసారి మనసారా ఒప్పుకుని దేవుని సన్నిధిలో, సహవాసంలో, సంఘంలో జీవిస్తున్నప్పుడు తప్పులు చేయనివ్వడు. ఇదొకటి. ఇంకా ఇది నేను తెలిసి చేసిన తప్పు. ఇంకా తెలియకుండా 2-3 చేస్తా, అది కూడా జరగనివ్వలా. తెలియకుండా చేసిన జరగనివ్వలా. మరి తీసుకొచ్చి ఆయన దారిలో ఆయన పెట్టుకున్నాడు. జీవితం ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. అంటే మనం ఒక చోట్ల ఉన్నాము, తెలుసో తెలియకుండా మనం తప్పు చేయాలని అనుకుంటే తప్పు చేయనివ్వరు వాడు. ఎలా ఉంటుంది జీవితం? చక్కగా ఉంటది. అది మా జీవితం. మమ్మల్ని తప్పు చేయనివ్వలేదు దేవుడు. తెలుసో తెలియకుండా తప్పు చేయనివ్వలేదు. దేవుని అన్ని సాధ్యమే. మరి ఆయన బిడ్డల్లో ఆయనకు దగ్గర పెట్టుకుంటే ఇంకా ఏది కరెక్టో అది మాత్రమే జరుగుతుంది, మిగతా ఏమీ జరగదు. అక్కడి నుంచి ప్రయాణం మొదలైతే ఇంకా ప్రయాణం 11 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా ప్రయాణం కొనసాగుతుంది. అర్థమైందా మీకు? అది దేవుడు అన్ని చేసినా గానీ, అన్ని చేయ శక్తి, బలం, అధికారం, సర్వాధికారం ఉన్నా గానీ దేవుని బిడ్డల జీవితంలో కొన్ని విషయంలో ఆయన అనుమతించడు. ఇలాగే చాలా ఇక్కడ కూడా జరిగింది. ఇప్పుడు పనిచేసిన స్థలంలో ఇంకా ఎన్నో ఉన్నాయి సాక్ష్యములు. దీని ముందు నేను చేసిన అక్కడ కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి. అలాగే ఇప్పుడు నేను చేస్తున్న వ్యాపారంలో కూడా ఎన్నో జరిగింది. ఆయన దాన్ని జరగనివ్వలేదు. దాన్ని ఆయన రియలైజ్ చేశారు. ఇది ఆమ్ని పొటన్ అంటే. ఇంకోటి ఏంటి? ఆమ్నిషియంట్. ఆమ్నిషియంట్ అంటే ఏంటి? ఆమ్నిషియంట్ అంటే అన్ని తెలిసిన దేవుడు. ఆల్ నోయింగ్, knows everything. He knows everything. అన్ని తెలుసు ఆయనకు. అన్ని తెలుసు అంటే ఇంతవరకు జరిగింది మాత్రం తెలుసని కాదు, ఇప్పుడు ఏమి జరుగుతుంది అని మాత్రం కాదు, ఆయనకు భవిష్యత్తు కూడా తెలుసు. ఏం తెలుసు? భవిష్యత్తు. మీరు ఇలా వినింటారు. మరి దానిలో లోతు ఓ విషయం చెప్తా. భవిష్యత్తు తెలుసు అంటే దాని ఏం అర్థం తెలుసా? చాలా మంది డౌట్ ఉంటది. ఏం డౌట్ అంటే దేవునికి తెలియకుండా ఏమి జరగదు, అన్ని తెలిసే జరుగుతుంది అనేటప్పుడు ఒకటి జరుగుతుంది, అది కాదంటున్నాడు. మరి ఇంకోటి జరుగుతుంది, మరి దేవునికి తెలియదు అది.
ముందే తెలీదా? తెలుసా తెలీదా? ఓ ఉదాహరణకి ఐసయ్య ఎవరి దగ్గర వెళ్తాడు ఆయన? ఓ దాసు దగ్గర వెళ్తాడు కదా ప్రవచనం పట్టుకుని. ఎవరి దగ్గర? ఎవరో చెప్పారు, హెజకియా దగ్గర కదా. హెజకియా దగ్గర వెళ్ళి దేవుడు చెప్పింది చెప్తారు. ఏం చెప్తారు? ఇల్లు చక్కబెట్టుకో, ఈ లోకంలో నీ పని అయిపోయింది, దేవుడు పిలుచుకుంటారు అని చెప్తాడు. దేవుడు చెప్తే చెప్పిందే కదా, ఇంకా దానిలో మార్పు ఉంటుందా? మార్పే ఉండవు. మరి ఐసయ్య చెప్పేసి ఇంకా ప్యాలెస్ దాటలేదు, మరి దేవుడు మాట్లాడతారు. ఐసయ్య మరి వెళ్ళి అంటాడు, ఏంటి దేవా ఇలా వెళ్ళి చెప్పేసిరా అంటాడు. ఎలా వెళ్ళి చెప్పమంటాడు? దేవుడు నీ ఆయుష్ కాలంలో 15 సంవత్సరాలు పెంచాడని చెప్పేసిరా అంటాడు. మరి ఐసయ్య ఏం అడగడు అక్కడ, సరి దేవా అంటాడు అంతే. మరి ఇక్కడ వచ్చి చెప్తాడు అనమాట. మరి ఎందుకు? నిర్ణయం మారింది కదా, దేవుడి నిర్ణయం మారిందే. ముందు ఇల్లు చక్కబట్టుకొని చెప్పిన అదే దేవుడు ఇప్పుడు 15 సంవత్సరాలు పెంచాలి. చాలా మందికి ఇది అర్థం కాదు. ఈ విషయం చాలా మంది అర్థమా అంటే దేవుడు మారే దేవుడా అనుకుంటారు. దేవుడు ఇక్కడ చూడండి, చాలా గొప్ప విషయం అనమాట ఇది. అన్ని తెలిసిన దేవుడు, భవిష్యత్తు కూడా తెలిసిన దేవుడు. మరి భవిష్యత్తులో వచ్చేసి ఒక వాతావరణంలో, ఒక సందేశంలో, ఒక సన్నివేశంలో ఒకటి జరుగుతుంటుంటే ఆ సన్నివేశంలో ఏమేమి జరుగుతాయనేది కూడా దేవుని ప్రణాళికలో ఉంది. అది అర్థం చేసుకోవాలి. దీని దేవునికి మిడిల్ నాలెడ్జ్ అంటారు. మీరు గూగుల్లో కొట్టి చూసుకోండి. గాడ్స్ మిడిల్ నాలెడ్జ్ అంటే ఏంటి అని మీరు కనుక్కుంటే మీరు ఆశ్చర్యపడతారు. అంటే ఒక్క సన్నివేశం ఉందంటే ఆ సన్నివేశంలో ఇటు అటు మారి 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 జరుగుతుంది కదా. ఇవన్నీ దేవుడి ప్రణాళికలో ఉంది. దానే దేవుని మిడిల్ నాలెడ్జ్ అనేది. ఏమంటారు దాన్ని? గాడ్స్ మిడిల్ నాలెడ్జ్ అంటారు. తెలుగు నాకు సరిగ్గా రాదు కాబట్టి చెప్పలేదు. దేవుని అది కూడా భవిష్యత్తులో ఏమేమి జరగబోతుంది, ఎలా జరగబోతుంది, జరిగే దీంట్లో ఏమేమి మార్పులు జరుగుతాయి, ఎవరెవరు ఏమి మార్చి మాట్లాడతారు అనేది కూడా దేవుడి దగ్గర ఉంది. అది అన్ని తెలిసిన దేవుడు అని తెలియ. ఇంకా చివరిలో ఒకటి చాలా కన్ఫ్యూజ్ అయ్యేది. ఏం తెలుసా? అది ఆమ్ని ప్రెసెంట్. ఆమ్ని ప్రెసెంట్ అంటే అన్ని చోట్ల ఉండేవాడు అని మనం మాట్లాడతాం. ఇక్కడ అన్ని చోట్ల ఉండేవాడు అని మనం మాట్లాడుతున్నాం కదా, అది తప్పు. అలా మాట్లాడకూడదు. ఇప్పుడు మనకి తెలుసు దేవుడు, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మార్క్ అనే వ్యక్తి ఇక్కడ ఉంటే ఇంకో చోట్ల ఉండగలడా? ఉండలేము కదా. ప్రణయ్ ఈరోజు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడ ప్రణయ్ కూర్చునేటప్పుడే రూమ్ లో ఉండగలడా? ఇప్పుడు ఇదే సమయంలో ఇక్కడ ఉండి రూమ్ లో ఉండగలడా? ఉండలేము. సో మనం ఆమ్ని ప్రెసెంట్ కాదు. అన్ని వేళ అన్ని సమయంలో మనం ఉండే వ్యక్తి కాదు. అంటే అన్ని సమయంలో మనం ఉండే. ఎందుకంటే మానవుడి యొక్క సృష్టి ఎలాగుందంటే మనను టైం కానీ, సమయం కానీ, స్థలం కానీ మనకి లిమిట్ అవుతుంది. లిమిట్ అంటే ఒక చోట్ల ఉంటే ఇంకో చోట్ల ఉండవు. ఒక సమయంలో ఉంటే అదే సమయంలో ఇంకో చోట్ల అదే సమయంలో ఉండలేము. ఇది మానవుని యొక్క లిమిటేషన్. మరి దేవుడు అన్ని చోట్ల ఉండగలరు. ఇది తప్పు. దేవుణ్ణి అలా అర్థం చేసుకోకూడదు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అంటే దాన్ని ఎలా అర్థం చేసుకుంటామంటే ఒకే సమయంలో అన్ని చోట్ల ఉంటాడు అని అర్థం చేసుకుంటాం. అదేనా? ఇంకేమైనా అర్థం చేసుకున్నారా? అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే దేవుడు పక్కన ఉంటారు, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు అని అనుకుంటాం. అది కాదు నిజమైన అర్థం. ఆమ్ని ప్రెసెంట్ నిజమైన అర్థం ఏంటంటే దేవుడు అన్ని స్థలములలో అన్ని కాలంలో ఉంటాడు. ఇంకా మీకు అర్థం కాలేదు కదా, చెప్తా. ఇప్పుడు గడిచిపోయిందా? మనం అక్కడ ఉన్నాం, ఇప్పుడు ఉన్నావా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది గడిచిపోయింది, ఈ సమయం పోయింది కదా, పోయింది. ఇది నేను అనేటప్పుడు అక్కడ ఉన్నాం మనం. మరి అయిన తర్వాత అక్కడ ఉన్నావా? లేదు, అక్కడ ఉండం. అంటే మనకి ఆ సమయం అయిపోతే ఇప్పుడు దీంట్లో అక్కడ ఉన్నాం. మరి ఇప్పుడు దీని నెక్స్ట్ క్షణం వచ్చేసి మనం ఇక్కడ ఉన్నాం, అక్కడ లేదు. అర్థమైందేమో తెలియదు. ఓకే, ఇలా చెప్తాను. ఇప్పుడు బయట ఉన్నాం, ఈ తలుపుకు బయట ఉన్నాం. ఇలా అనేసి లోపల వచ్చాం. అలా అనేటప్పుడు బయట ఉన్నాం, ఇప్పుడు లోపల వచ్చాం. మరి లోపల వచ్చిన అక్కడ ఉన్నావా? అది ఇప్పుడు ఓ 1 అవర్ బయట ఉన్నాం. ఈ తలుపుకు బయటలో 1 అవర్ ఉన్నాం అనుకోండి. 1 అవర్ తర్వాత ఇక్కడ వచ్చాం. ఈ 1 అవర్ ఇక్కడ వచ్చిన తర్వాత ముందు 1 అవర్ ఉన్నాం కదా, ఇప్పుడు అక్కడ ఉన్నావా?
అర్థమైందా ఇప్పుడు? మరి దేవుడు ప్రతి క్షణంలో ఎప్పుడు జగత్పునాది అంటాం కదా, అక్కడి నుంచి ఇది ఎప్పుడు అంతముకు వస్తుందో, జగత్పునాది వేయపడక ముందు ఈ ఈ జగమన్ని అంటే కోటాను కోట్లు ఈ లోకములు ఉన్నాయే, ఈ లోకంలో ఇదన్నీ అయిపోయిన తర్వాత కూడా ప్రతి క్షణం ఇప్పుడు ఉన్నాడు, నిన్న ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు, ప్రతి క్షణం ఉంటాడు. మీకు ఎంతమంది అర్థమైందో తెలియదు నాకు. ఇప్పుడు పోయిన గంటలో ఇప్పుడు గడిచిన గంట ఉంది కదా, ఈ గంటలో ఇప్పుడున్నాడు దేవుడు, ఈ గంటలో కూడా ఉన్నాడు, ఇంకా రాబోయే గంటలో కూడా దేవుడు ఉన్నాడు. అర్థమైందా? 3 కాలంలో కూడా అన్ని సమయములలో అన్ని స్థలములలో ఉండే దేవుడు. అది ఆమ్ని ప్రెసెంట్ అనేది. అన్ని చోట్ల ఉండే దేవుడు అంటే ఈ ఒకే సమయంలో అన్ని చోట్ల ఉన్నాడు అన్ని అని తెలిసింది కాదు. అప్పటి నుంచి ఇప్పుడు ఇంకా అన్ని సమయంలో ప్రతి సెకండ్ లో ఇప్పుడు ఉన్నాడు, దీని ముందు ఉన్నాడు, ఇప్పుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు, ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఉన్నాడు. అర్థమైందా? నాకేమో సందేహంగానే ఉంది. అది దేవుడు అన్నమాట. అది ఎవరి వల్ల కాదు. ఈ ఇతర మందిరములలో అన్ని చెక్కి పెట్టింటారు కదా, రాళ్ళు కొయ్యలో చెక్కలో చెక్కి పెట్టింటారు కదా, వాళ్ళు ఉండగలరా? అక్కడే లేదు వాళ్ళు కదా. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఆలోచన చేయాలి. ఎలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం చూసారా? అది విషయం అనమాట. ఇప్పుడు అన్నిటి పైన ఒక అంశం చెప్పి మీకు నేను ముగిస్తా. ఎంత గొప్ప దేవుడు అంటే చాలా మంది ఈ ప్రశ్న వేసుకుంటారు. ఏమని? విశ్వాసులే, అన్యులు కాదు, విశ్వాసులే. ఏం ప్రశ్న తెలుసా? 2000 సంవత్సరాల ముందు యేసయ్య సిలువలో మరణమైతే ఈ రోజు మారు మనసు పొందే నాకు ఎలా వర్తిస్తుంది? అర్థమైందా? యేసయ్య ఎప్పుడు మరణించారు? 2000 సంవత్సరం. ఇంకో 2-3 సంవత్సరాలు వస్తే 2000 సంవత్సరాలు పూర్తయింది. 2000 సంవత్సరాల ముందు యేసయ్య మరణించారు. ఆయన 2000 సంవత్సరాల ముందు యేసయ్య మరణిస్తే ఈ రోజు ఒక ఆత్మ మారు మనసు పొందితే ఆయన సిందిన రక్తం గాని, ఆయన పడిన ఆ వధింపబడిన గాయములు గాని, అది గాని నాకు ఎలాగండి వర్తిస్తుంది? నన్ను ఎలా ఆయన రక్షిస్తాడు? 2000 సంవత్సరాల ముందు నేను పుట్టిండి లేదు, ఆ సమయంలో యేసయ్య అలా శిలువ మరణం చేసినప్పుడు ఆ సమయంలో ఉంటే నేను నమ్ముతాను, నేను చూసింటాను, నాకు వర్తిస్తుంది. నేను 2000 సంవత్సరాల తర్వాత పుట్టాను, నాకు అది ఎలా వర్తిస్తుంది అనేటప్పుడు చాలా మంది విశ్వాసం మూలంగా చెప్పేసి వెళ్ళిపోతారు. మరి ఇది ఎలా జరిగింది ఎవరో చెప్పారు ఇంతవరకు? ఆలోచన చేయండి. ఇప్పుడు చెప్తా ఎలా జరిగిందని. అక్కడ చూస్తే యేసయ్య దేవుడు కదా, యేసయ్య దేవుడైనా కానీ శరీరధారి వచ్చారు ఆయన. ఈ సృష్టి పాపం మొత్తం ఆయన పైన మోపబడింది. ఆయన సిలువలో 2000 సంవత్సరం ముందు ఆయన మరణించారు. మరి ఇప్పుడు 2000 సంవత్సరాల ముందు మరణించేటప్పుడు మీరు నేను ఆయనలో ఉన్నావా లేదా? నేను అందుకే లోతైన సమాచారం కొంచెం వ్యక్తిగతంగా మీరు అర్థం చేసుకుంటే ధన్యులన్నాను కదా. ఆలోచన చేయండి. 2000 సంవత్సరాల ముందు యేసయ్య శిలువ మరణం పొందేటప్పుడు మనం యేసయ్యలో ఉన్నామా లేదా? ఇది ప్రశ్న. ఉన్నామా? ఓకే. ఇప్పుడు నేను మధ్యలో ఒక వచనం ఇక్కడే వస్తుంది. ప్రకటన 13:8 తీయండి. భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్కయు జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. చాలు, నమస్కారం. ఈ వధింపబడిన గొర్రెపిల్ల ఎప్పుడు వధింపబడిందంట? ఎప్పుడంట? వధింపబడిన గొర్రెపిల్ల జగత్పునాది వేయబడక ముందు వధింపబడిందంట. ఎవరది? యేసయ్య. మరి మనకి తెలిసి వధింపబడిన గొర్రెపిల్ల ఎప్పుడు వధింపబడింది? 2000 సంవత్సరాల ముందు. యేసయ్య శిలువ మరణం ఎప్పుడు జరిగింది?
2000 సంవత్సరం ముందు. మరి ఈ వాక్యం ఏం చెప్తుంది? జగత్పునాది భూమి సృష్టికి ముందు వధింపబడిన గొర్రెపిల్ల. ఎందుకు ఎందుకు ఈ జగత్పునాది వేయబడక ముందు, సృష్టికి ముందే వధింపబడిన గొర్రెపిల్ల? ఇప్పుడు వధింపబడిన గొర్రెపిల్ల సృష్టికి ముందు, జగత్పునాది వేయబడక ముందే యేసయ్య అక్కడ వధించబడ్డాడు అంటే అది దేవుని ప్రణాళికలో ఉంది. అది అప్పుడే జరిగిపోయింది. దేవుని దగ్గర, త్రియేక దేవుని దగ్గర అది అప్పుడే జరిగిపోయింది. అంటే అక్కడ దేవుని ప్రణాళికలో ఏముందో, అది ఏదైతే నిర్ణయం చేసుకున్నారో ఆ రోజు నుంచి దేవుడు అక్కడ మాత్రం లేదు కదా, అక్కడి నుంచి ఏ తారీఖులో యేసయ్య శిలువ మరణం పొందుతారో అక్కడ కూడా దేవుడు ఉన్నారు కదా. అప్పుడు ఎప్పుడు 2000 కాదు, జగత్పునాది వేయబడక ముందు ఎప్పుడు దేవుడు ఈ మాట మాట్లాడారో, దేవుడు ఎక్కడ మాట్లాడారో అక్కడ ఉన్నారు. అదే దేవుడు ఇది ఎప్పుడు జరుగుతాయో అక్కడ కూడా ఉన్నారు కదా. అంటే యేసయ్య శిలువ మరణం ఎక్కడ జరగబోతుందో అక్కడ కూడా దేవుడు ఉన్నారు. మీకు అర్థమైందా? అర్థం కాలేదు కదా, చెప్తా, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఉన్నారా? నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది నిజం, మీరు నమ్ముతారు, ఎందుకంటే కంటి ముందు జరుగుతుంది కాబట్టి నమ్ముతారు. ఇప్పుడు ఇక్కడ ఉండేటప్పుడే ఒక 25 సంవత్సరముల తర్వాత, 25 సంవత్సరాల ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాం? నేను మీకు ఒక 100 కోట్లు ఇస్తాను, మీరు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి. నవ్వుతున్నారు అందరు, నేను నిజమే చెప్తున్నా. 25 సంవత్సరాల ముందు 100 కోట్లు ఇస్తే చిన్న ఇల్లే వస్తుంది, పెద్ద ఇల్లు రాదు. ఈ రోజు కోట్లు పెడితే పెద్ద ఇల్లు వస్తుంది, కానీ 25 సంవత్సరాల తర్వాత రాదు. ఇప్పుడు మన ఈరోజు మాట్లాడుతున్నామా? మాట్లాడితే మీ మనసు అక్కడ ఉందే లేదా? ఏది 100 కోట్ల ఎంత పెద్ద ఇల్లు బాబు కట్టాలి అంటే, స్థలం ఎంత పెద్ద కావాలి, ఎక్కడ కావాలి, ఇవన్నీ ప్లాన్ ఉంటుందా? ఇది మానవులు కాబట్టి ఈరోజు తలము మాత్రం ఉంది. అర్థమైందా? మరి దేవుడు ఇలా మాట్లాడేటప్పుడు దేవుడు ఇక్కడ ఉంటాడు. 25 సంవత్సరాల తర్వాత ఏదైతే ఇల్లు కట్టాలనుకున్నామో అక్కడ కూడా ఇప్పుడు ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ స్థలంలో ఇప్పుడు ఉన్నాడు. ఎప్పుడు ఉంటాడు ఆ స్థలంలో? ఇక్కడే ఎప్పుడు ఉంటాడు, ఆ స్థలంలో ఎప్పుడు ఉంటాడు. అర్థమైందా? ఇప్పుడు ఆలోచన చేయండి. జగత్పునాది వేయబడక ముందు, సృష్టికి ముందు వధింపబడిన గొర్రెపిల్ల అనే నిర్ణయం అక్కడ జరిగిపోయింది. ఆ సమయంలో దేవుడు అక్కడ ఉన్నారు. అదే సమయంలో ఎక్కడ వధింపబడిన గొర్రెపిల్ల శిలువ కార్యం చేస్తారో అక్కడ కూడా దేవుడు ఉన్నారు. అర్థమైందా లేదా? అర్థమైంది. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఇప్పుడు 2000 సంవత్సరం ముందు యేసయ్య శిలువ కార్యం చేశారు, శిలువలో మరణించారు. మరణిస్తే ఆ శిలువ మరణకు ఏమర్థం? మనం చేసిన పాపములు అన్నిటినీ ఆయన పైన వేసుకున్నారు. మరి మనం ఆయన మరణించిన తర్వాత కూడా చాలా అతిక్రమములు చేసాం. పుట్టిందే దాని తర్వాతనే కదా. దాని తర్వాత పుట్టి ఎంతో అన్యాయం చేసాం, అతిక్రమం చేసాం, తప్పులు చేసాం, పాపములు చేసాం. మరి యేసయ్య ముందే అక్కడ దాన్ని చేశారు కాబట్టి ఈ రోజు దాని తర్వాత నేను పుట్టి పెరిగి నేను చేసిన ఈ తప్పులన్నీ ఆయన పైన ఎలా మోపడుతాయి? నాకు మీరు విశ్వాసాన్ని మాట్లాడినా నాకు రక్షణ ఎలా వస్తుంది అని మాట్లాడుతున్నాం కదా. దానికి ఏమర్థం అంటే, యేసయ్య శిలువ కార్యం మరణం చేసేటప్పుడు మనం ముందే చెప్పినాం యేసయ్యలో మనం ఉన్నామని. యేసయ్యలో మనం ఉన్నాం. ఎందుకు దాన్ని చెప్తున్నాము అంటే బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అని చెప్తున్నాం అంటే, యేసయ్య శిలువ మరణం జరిగేటప్పుడు యేసయ్యను అక్కడి నుంచి, ఆ శిలువ మరణం నుంచి 3వ రోజు లేపిన పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరములకు ముందెళ్ళిపోయాడు, భవిష్యత్తు వెళ్ళిపోయాడు. ఉంటాడా లేదా? దేవుడు అన్ని కాలం ఉండేవాడు దేవుడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారు? 2000 సంవత్సరముల తర్వాత పుట్టబోయే ఒక మార్కును చూశాడు. అర్థమైందా? ఒక రాజేష్ను చూశాడు, ఒక బాబురావును చూశాడు, ఒక ఆనందరాజును చూశాడు, ఒక మాధవుని చూశాడు, మణికుమార్ని చూశాడు, అశోకుని చూశాడు, మధుని చూశాడు, ఎడ్విన్ చూశాడు, ఎల్ఎస్ రావును చూశాడు, జీవన్ను చూశాడు. అందరినీ చూశాడు. ఆయన చూసి ఆయన తెలుసు కదా, వీళ్ళందరూ ఒక రోజు ఏమవుతారు? యేసయ్యను ఒప్పుకుంటారు. వాళ్ళు చేసిన పాపములన్నీ తప్పని ఒప్పుకుని యేసయ్యను ఒప్పుకుంటారు అని అక్కడి నుంచి చూసి ఏం చేశారు? ఆయన
2000 సంవత్సరాల ముందు వచ్చారు. రాగలరు కదా దేవుడు. వచ్చి ఈ గుంపన్నీ వస్తుందని చెప్పేసి యేసయ్య రూపంలో వీళ్ళు ఉన్నారు అనేది అప్పుడు ఉన్నారు. ఆ తర్వాత 2000 సంవత్సరం ముందు తర్వాత వీళ్ళు పుట్టబోతున్నారు, వీళ్ళు యేసయ్యను ఒప్పుకోబోతున్నారు అని చెప్పేసి మనం యేసయ్య మరణించేటప్పుడే యేసయ్యలో ఉన్నాము. ఇప్పుడు యేసయ్య మరణించేటప్పుడు యేసయ్యలో ఉంటే మూడో రోజు తిరిగి లేచేటప్పుడు యేసయ్యతో తిరిగి లేచి ఉంటామా లేదా? కదా, తిరిగి లేచి ఉంటాం. ఇప్పుడు మనం తిరిగి లేచాం. ఇది కూడా 2000 సంవత్సరముల తర్వాత, అంటే దాని తర్వాత జరగబోయే ఆ విషయం పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు, యేసయ్యకి తెలుసు, తండ్రికి తెలుసు ఎవరెవరు వస్తారు ఏమని. సో మూడో రోజు తిరిగి లేచేటప్పుడు అప్పుడే మనం లేపబడ్డాం. ఎక్కడి నుంచి? ఈ లోకం నుంచి అప్పుడే మనం లేపబడ్డాము. మరి ఆరోహణం అయిన తర్వాత యేసయ్య కుడిపార్శ్వములో మీరు ఆ వచనం చదివితే మీకు ఆశ్చర్యపడతారు. అది భూతకాలంలో రాసి ఉంటది. మీరు కూర్చోబెట్టబడ్డారు అని ఉంటది, పడబోతున్నారని ఉండదు. మిమ్మల్ని కూర్చోబెట్టబోతున్నారని ఉండదు, మీరు కూర్చోబెట్టబడ్డారని ఉంటది. అంటే ఆల్రెడీ అయిపోయిందని ఉంటది. ఎందుకు? ఇది ఇప్పుడు జరిగింది కాదు. వధింపబడిన గొర్రెపిల్ల జగత్పునాది సృష్టికి ముందు వధింపబడితే అప్పుడే మనం ఆయనలో ఉన్నాం. అందుకే జగత్పునాది వెయ్యపడక ముందే మన అమ్మ కడుపుల శిశువుగా పడ ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే దీనికే దేవుడు ఆమ్ని ప్రెసెంట్, అన్ని కాలంలో, అన్ని చోట్లలో, అన్ని సమయంలో ఉండే వ్యక్తి, అన్ని చోట్ల ఉండే వ్యక్తి. అందుకనే ఆయన చూశాడు, పరిశుద్ధాత్మ దేవుడు చూశారు, వీళ్ళందరూ వస్తారు, ఈ గుంపు వస్తారు అని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏం చేశారు? అప్పుడే మన అందరినీ ఆయన యేసయ్యలో పెట్టారు, దేవునిలో పెట్టారు. అందుకని ఈ రోజు మన దాని విశ్వాసంగా, ఎందుకంటే దేవుడు చేసిన కార్యం మన దగ్గర నుంచి ఎదురు చూస్తే ఒకటి విశ్వాసం. ఎస్, యేసయ్య నా కోసమే మరణించారు, నా పాపముని తీసివేయడానికి మరణించారు. ఆయన శిలువ మరణం చేసేటప్పుడు నేను చేసిన పాపములు, అతిక్రమములు అన్ని ఆయన పైన అప్పుడే మోపబడింది. నేను పుట్టలేదు, మరి అప్పుడే మోపబడింది. ఎందుకంటే మన లిమిటేషన్స్, అంటే మానవులకు మనం ఒక చోట్ల అంటే ఇంకో చోట్ల ఉండలేము కదా. ఈ స్థలం అంటే అదే సమయంలో ఇంకో స్థలం ఉండలేము. దేవుడు అలా కాదు. 3 కాలములలో అన్ని ఎక్కడెక్కడెక్కడ ఉందో ఆ స్థలం, అన్ని స్థలంలో 3 కాలంలో ఉండేవాడు. అది దేవుని యొక్క గొప్పతనం అన్నమాట. అలాంటి ఒక దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? కలిగి ఉన్నాం. అందుకని ఆలోచన చేయండి, యేసయ్య మనస్తత్వం క్రిస్మస్ లో ఎలా ఉంటది? మీరు నేను ఆలోచన చేసేట్టు ఉంటుందా? అలా ఉండింటే శిలువ కార్యం జరిగేదా? ఆలోచన చేయండి. ఒక శాంటా క్లాస్ పెట్టుకుని, ఒక క్రిస్మస్ చెట్టును పెట్టుకుని, ఆ చెట్టులో కొన్ని బొమ్మలు పెట్టుకుని, ఒక గ్లిటరింగ్ లాగా ప్రకాశం ఉండే లైట్లు పెట్టుకుని, లేదు మనమే వెళ్ళి కొట్టుకెళ్ళి తీసుకొచ్చి చిన్న పిల్లని మోసం చేయడం. ఎవరు? శాంటా క్లాస్ వచ్చి పెట్టేసేలాడంట మా నైట్ ఏదో టైంలో. ఏం చేస్తున్నాం మనం? క్రిస్మస్ తప్పు కాదండి. మరి యేసయ్య మరియ కడుపులో పడక ముందు ఏ ప్రణాళికలో ఉన్నాడు? ఆయన ఆలోచన చేశారా? ఎంత గొప్ప ప్రణాళిక అండి మన పైన. ఎవరు చేస్తారు? ఆలోచన చేయండి. అంత గొప్ప ప్రణాళిక కలిగి యేసయ్య, దేవుడైన యేసయ్య అన్ని వదులుకుని ఇలా వచ్చి మన కోసం మనం చేస్తుంటే మనం చేసే పనులేంటి? క్రిస్మస్ అని పెట్టుకుని మన ఇష్టానికి, అంటే లోకానుసారమైన ఒక పండుగ చేసుకోవడానికి క్రిస్మస్ అని లోకంని తీసుకొచ్చి సంఘంలో పెట్టుకుని ఏమి చేస్తున్నాము? సో ఇక్కడ క్రిస్మస్ అనేది ఏంటి అని చూసేటప్పుడు యేసయ్య మరియ కడుపులో పడక ముందు ఆయన ఏదైతే మనస్తత్వం కలిగి ఉన్నాడో అది క్రిస్మస్. ఆ మనస్తత్వం మనకు అర్థమైందా? ఆలోచన చేయండి. ఆ మనస్తత్వం మనకు అర్థమైతే యేసయ్య ఏ ఉద్దేశం పెట్టుకుని ఆయన మరియ కడుపులో పడ్డాడు అని ఆ ఉద్దేశం, యేసయ్య దేవుని మనసు మనకు అర్థమైతే అది నిజమైన క్రిస్మస్. ఆ తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి. ఇవన్నీ అర్థమైన తర్వాత క్రిస్మస్ చెట్టు పెడతారా మీరు? చెప్పండి. శాంటా క్లాస్ ఉంటుంది అక్కడ? లేదు. మీరు ప్రెసెంట్స్ ఏదో తీసుకొస్తారు కదా, ఏది బహుమతులు, ఇవన్నీ దానిపైన మనకు మనసు వెళ్తుందా? ఆయన దానికోసం ఈ పని చేశాడు. ఆలోచన చేయండి. మరి ఇవన్నీ చేసుకుంటే తప్ప అంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఏది? యేసయ్య ప్రణాళిక ఏంటి? దేనికోసం వచ్చారు? త్రియక దేవుడు ఈ సృష్టిని కాపాడుకోవడం కోసం ఆయనే దిగి వచ్చి చేసిన పని ఏంటి? ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు చేస్తే అది క్రిస్మస్ అవ్వదు. ఈ మనస్తత్వం కలిగి దేవునితో కలిసిపోతే అది నిజమైన క్రిస్మస్ అవుతుంది. దేవునికే మహిమ కలుగును గాక.